అంటే ప్రొఫెషనల్ ఈగోస్ ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్క పార్టీ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు, తప్పులను ఎత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ఏపీలో పాలిటిక్స్ పర్సనలైజ్డ్ అయిపోయాయా? అంటే తప్పులను ఎత్తి చూపించాల్సిన ప్రతిపక్షం అంతా కూడా పర్సనల్ అటాక్కి దిగటం వల్లనే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే మీరు అయిన ఫైర్ నేను ఓపెన్గా చూస్తున్నా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఎవరికైనా బాధ్యత, ఎవరికైనా అంటే ఒకటి గుర్తుపెట్టుకో, క్యారెక్టర్ అనేది ఇప్పుడు ఒకటి తిడితే పోదు. గుర్తించి చెప్తాను నీకు, నువ్వు పలానా శ్రావణికి అస్సలు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదు, అసలు ఆమె చాలా పేదమ్మాయి, చేసుకునే ఎంత రోళ్ళు గోళ్ళు, ఆమెకి ఏం ఆస్తులు లేవు, ఊరకంటే పైకి అలా బెళ్ళపెత్తుంటుంది అని అన్నాడు అనుకోండి. నీకంటూ 10 కోట్ల ఆస్తి ఉంది అనుకో, అవి పోతాయా? ఆ బంగారం కాకుండా పోద్దా? అలాగే పోసానికి కృష్ణమురళి ఏం ఆస్తులు లేవు, మనకున్నాయి పోవుగా. అలాగే మనకంటూ క్యారెక్టర్ ఉందనుకో, తిడితే పోవుగా. అది నేను చెప్పదలుచుకుంది. నాకంటూ క్యారెక్టర్ ఉంటే నువ్వు తిడితే పోదు, నా భార్య క్యారెక్టర్ ఉంటే తిడితే పోదు. అవును, దే షుడ్ రియలైజ్ దట్. అవును, అట్లా అది నేనన్నా, అది తప్పు. అట్లాంటి పిచ్చి వేషాలు వేసావో రేపటి నుంచి చాలా జైలుతో వస్తాను. నేను దేని టాలెంట్ చేయను శ్రావణి. నేను అన్నెసరిగా ఎవ్వరి జోలికి వెళ్ళడం. నా జీవితంలో ఎప్పుడు ఒక్కసారి ఎదుటోడిని అవమానించాలి, వీడిని నాశనం చేయాలి అనే జీవితంలో నా దృష్టిలో మా అమ్మ నేర్పింది. ఇది ఎన్ని అసలు ఇట్లాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయను. నువ్వు అన్నావు మరి మెన్నయ్య అంత ఎడవాలి, మెన్నయ్య ఇంటూ ఆడాలి తింటే. చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూశారు, పవన్ కళ్యాణ్ గారిని చూశారు, ఆయనతో కలిసి పనిచేశారు ఎలక్షన్స్లో. వ్యత్యాసం ఏం చూసారండి పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి? వాళ్ళ క్యారెక్టర్ గురించి మనకు అనవసరం అండి. వాళ్ళ క్యారెక్టర్ ఏంటో జనాలు తెలిసిపోయింది కదా, మరి ఏం చెప్పాలి కొత్తగా ఏమి వింటావు నువ్వు? అంటే ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే జగన్ అనేవాడు ఎలాంటి వాడు భారతదేశం మొత్తం చూసింది. భారతదేశం మొత్తం పోసాని కృష్ణమురళి అనేవాడు మొత్తం చూసేది, తెలుగు వాళ్ళు మొత్తం తెలుసు. పవన్ కళ్యాణ్ అనేవాడు ఎలాంటి వాడు మొత్తం తెలుసు. మరి కొత్తగా వీళ్ళకి నేనెందుకు ఒకటా పుచ్చుకోవాలి? అంటే మీ పర్సెప్షన్, నేను అంటే అతను పర్సెప్షన్ పక్కా వద్దు. అది పర్సెప్షన్. నా గురించి జరగని చెప్తా, మా లీడర్ గురించి జరగని చెప్తా, జగన్ గురించి అతను పర్సెప్షన్ తెలిసిపోవాలి మొత్తం. ఇప్పుడు ఆ వాలంటీర్ గురించి తెలిసిపోవాలా మీకు? ఆ వాలంటీర్స్ గురించి మీకు తెలిసిందా లేదా? ఏ పర్సెప్షన్ అది ఏంటది? అతని గురించి నేను పోస్ట్ మార్టం చేయాలా? జనం మొత్తం చూశారు కదా, ఇంకొత్తగా నేను చెప్పేది ఏంటి? చెప్పండి. కొత్తగా వాళ్ళకి చెప్పాల్సింది ఏమి లేదు. ఆయన దగ్గర లేదు, చిరంజీవి దగ్గర లేదు, నాగబాబు దగ్గర లేదు. అంటే వాలంటీర్ల గురించి ఉమెన్ ట్రాఫికింగ్ కి సంబంధించి మాట్లాడిన మాటలు నిజ నిర్ధారణ జరగాలి. తను కూడా ఎక్స్ప్లెనేషన్ కోసం ఉమెన్ కమిషన్ వెయిట్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం నిన్నగాక మొన్న ఏపీలో ఒక దగ్గర వాలంటీరు ఒక ఆవిడని మర్డర్ చేశారని, ఒక ఇంట్లో దొంగతనం చేశారు, ఇలాంటి వార్తలు మీరు అనుకున్న సెక్షన్ ఆఫ్ మీడియాలో కాదు, మిగతా ఛానల్స్ లో అక్కడున్న ఊరు జనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి లేదంటే వైసీపీ నుంచి ఎలా రియాక్ట్ అవుతారు? ఎన్నిసార్లు చూసావా వెళ్ళి? నువ్వు చూసావా? నేను చెప్పండి దాని గురించి. వాడు ఆ వాలంటీర్ అనేవాడు వాలంటీర్ వ్యవస్థలో చాలామంది జాబ్ చేస్తారు. వాడు అక్కడ జాబ్ సరిపోవట్లేదు, వాడు విలాసాలకి ఏదో సరిపోవట్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయి వేరే ఫుడ్ దగ్గర జాయిన్ అయ్యాడు. పోయి వేరే ఫుడ్ ఎవరైతే ముసలమ్మ ఉందో ముసలమ్మ వాళ్ళ కొడుకు దగ్గరే ఆ ఫుడ్ దాంట్లో డబ్బులు ఎక్కువ ఇస్తారని చెప్పి ఆడ జాయిన్ అయ్యాడు. ఆడ జాయిన్ అయిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళి ఫుడ్ గిట్టి తీసుకురావాలి కదా, అప్పుడు ఇంటి ఎవ్వరు లేరు. ఆ ముసలమ్మ చెప్పి తెచ్చుకెళ్ళిపోయాడు. అది ఎవడన్నా రాశాడా? వాడు అంతకు ముందే ఇవన్నీ పక్కన పడేసి అందులో జాయిన్ అయ్యాడు. ఎవడు పబ్లిక్ ఎందుకు రాయలేదు? మేము చూసి నవ్వుకున్నాం. ఇప్పుడు ఒకడు వాలంటీర్లు పేరు పెట్టారు, వాడు ఇప్పుడు వాలంటీరా? చిరంజీవి గారు ఎప్పుడో 40 ఏళ్ల కిందట 50 ఏళ్ల కింద కాలేజీ స్టూడెంట్గా ఎన్సీసీలో గ్రేడ్ వచ్చింది. ఇప్పుడు ఆయన ఎన్సీసీ స్టూడెంట్ అంటావా? మనం సూపర్ స్టార్ అంటాం, అంతే కదా. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఇదివరకు బిజినెస్లు చాలా ఉన్నాయి, బిజినెస్ మ్యాన్ జగన్ అంటావా? ముఖ్యమంత్రి జగన్ అంటావా? అక్కడ వాడు అంతకుముందు వాలంటీర్ ఉండి పనిచేసి డబ్బులు సరిపోవట్లేదని వాడు మానేసి అక్కడ వాడి దగ్గర చేరి డబ్బులు ఎక్కువ తీసుకుంటా, డే నైట్ పనిచేస్తా
ఆ పిండి పదార్థాలు ఏదో మళ్ళీ ఇంటికి వెళ్ళి యాక్సెస్ తీసుకొని ఇంట్లో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ కనపడ్డాయి, తప్పి తీసుకెళ్ళిపోయాడు. దీన్ని వాలంటీర్లు ముడి పెడతారేంటి? వాళ్ళందరూ చేరింది ఎవరు చెప్పలేదా? వాడు జైల్లో వాడు ఇప్పుడు దొంగలు దొరలు అన్నింటిలో ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, సినిమా ఇండస్ట్రీలో ఉంటారు, ప్రపంచంలో ఉంటారు, కాలేజీల్లో ఉంటారు, ఉద్యోగ వ్యవస్థలో ఉంటారు, అన్ని వ్యవస్థల్లో ఉంటారు. అలా ఇందులో కూడా ఒకటి పొరపాటు చేశాడు అనుకో. ఇది పర్టికులర్గా చెప్తున్నా, పర్టికులర్తో నేను చూసా. ఎంక్వైరీ చేస్తే వీడు ఆల్రెడీ అక్కడ చేరాడు. డబ్బులు సరిపోవట్లేదు, అందుకే అక్కడ చేరాపోయి అంతే వాయిలా ఏమంటారు వీడు ఏమంటారే ఏదో ఒక మాట వచ్చి ఇది అవు పేరు రామ అంటే పక్కన నీ గెలిపాను నీ అమ్మ అని వస్తుందే అట్లుంది. అశ్వత్థామ అత కుంజర, అశ్వత్థామ అత అయ్యో ఏది మన శ్రావణి అత. వీళ్ళు మీ ఎస్టేట్లో అమ్మ శ్రావణి మేడం చచ్చిపోయిందా? కుంజరహ కాదండి, శ్రావణి అనే పేరు మీద ఒక ఏనుగుంది. ఆ ఎలిఫెంట్ చనిపోయింది, తిరుపతిలో ఉండేది. అక్కడ తిరుపతి కింద కొండలో చూసాం మేము అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏం రాయకుండా వాలంటీర్ హత్య. వాడు ఎప్పుడు వచ్చాడు అవన్నీ మానేసి అది కూడా చిన్నగా రాశారు, పోయిన నెలలోనే అందులో చేరాడు. ఇన్ కేస్ అనుకుందాం నాన్న, ఇన్ కేస్ వాలంటీర్గా ఉన్నాడు అనుకో, వాడు తప్పు చేశాడు, జైలుకి వెళ్తాడు. ఇప్పుడు మనం ఒక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, మోడీ హానెస్ట్ ఫెలో. మోడీ దగ్గర చాలామంది రాజకీయ నాయకులు చేరారు. ఒకడు కూడా ఎమ్మెల్యే ఉన్నాడు. ఒకడు ఏమనుకుంటాం, మోడీ ఉత్తముడు, వాళ్ళందరూ ఉత్తములే అనుకుంటాంగా. ఒకడు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఇప్పుడు జైల్లో ఉన్నాడు బీజేపీ. అంటే ఇప్పుడు ఆయన రాజీనామా చేయాలా మోడీ గారు? చెప్పండి, నేను తెలుసుకుంటా కొంచెం. ఉన్నాడు అతనున్నాడు యోగి ఆదిత్యనాథ్, ఆయన రిజైన్ చేయాలా? ఆయన లోట అది, ఆయన అసంబద్ధత, ఇక్కడ వైసీపీ అసంబద్ధత. నిజంగా ఉన్నాడు, ఓ తప్పు చేశాడు అంటే వైసీపీ వాళ్ళ అసంబద్ధత. ఒక ఉద్యోగం ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ కదా ఇచ్చింది. అందరితో పాటు క్వాలిఫికేషన్ చూస్తారు, మనసు చూస్తారా? క్వాలిఫికేషన్ చూస్తారు. వీడు పలానా వాడు వెంకట అనేవాడు, వీడు ఇంటర్ చదివాడు, చదువుకున్నాడు, ఈ మాట్లాడగలడు, ఈ బజార్లో ఉంటున్నాడు, ఈ బజారు వీళ్ళకి 50 ఇళ్ళు అప్పు చెబుతాము. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? మీరు చెప్పిన వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే డే అండ్ నైట్ పనిచేస్తే అక్కడ ఫుడ్ సెంటర్లో, ఫుడ్ కోర్ట్ సెంటర్ అంట, అందులో జాయిన్ అయ్యాడు. అందులో జాయిన్ అయ్యాడు. ఇల్లు ఎక్కడికి వెళ్ళాడు? ఆ ఓనర్ ఇంటికి వెళ్ళి చంపి డబ్బులు తీసుకు పారిపోయాడు. ఎట్ట తిరిగి దానికి పెడతావు? సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు చాలామంది. కొంతమంది కూడా సినిమాలు తీస్తారు, డబ్బులు మానేసి ఎగ్గొట్టినాడు లేరా? ఉన్నారా లేదా? అలాగే సినిమా వాళ్ళు కొంటారు, డబ్బులు మొత్తం ఇవ్వకుండా మేమైతే ఇంత ఇవ్వగలం, రేపు రిలీజు సినిమా మరి వెళ్ళాలి అని 30 లక్షలు ఇవ్వాలంటే 10 లక్షలే ఇస్తాడు. అట్లాంటివి జరగలేదా? అంటే బజార్ వ్యవస్థను తీసేస్తారా? ఓ ప్రొడ్యూసర్ గారు డబ్బులు కట్టలేక వెళ్ళిపోయాడు. ఈ ప్రొడ్యూసర్లు ఎవరు నమ్మరా? చెప్పండి. రైట్. ఏపీలో సినిమా పరిశ్రమకి సంబంధించి డెవలప్మెంట్స్ బాగా తీసుకుంటుంది. చాలా పక్షపాతంగా ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. మీకు ఏది కావాలన్నా అది ఇస్తాము అని చెప్పి సీఎం గారు బాహాటంగా అనౌన్స్ చేశారు. సినీ పరిశ్రమ తరలి రావాలి, వైజాగ్లో భూములు ఇస్తాము, సినీ ఇండస్ట్రీని ఇక్కడ మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయాలి హైదరాబాద్ తరహా, ఇక్కడ కూడా ఒక సెకండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక సెటప్ అనేది పెట్టుకోవాలి అని చెప్పి. అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో? ఏపీలో సినిమాకి సంబంధించి ఆ పరిశ్రమ భవిష్యత్తు ఉంటుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టిస్టులు పిలిచాడు, పెద్ద హీరోలు. చిరంజీవి గారు వచ్చారు, ప్రభాస్ వచ్చాడు, మహేష్ బాబు వచ్చాడు, డైరెక్టర్లు వచ్చారు, నారాయణమూర్తి గారు లాంటి వాళ్ళు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. వచ్చే ముందు రాకముందు కూడా ఆయన ఎవడిగారంటే, ఇక్కడ కొత్త గవర్నమెంట్ వచ్చింది, విడిపోయాం మనం, అందుకని మనకు కూడా సినిమా ఇండస్ట్రీకి ఉంటే మనకు బాగుంటుంది, అన్ని వ్యవస్థలు ఉన్నట్టుగా ఇది కూడా ఉంటే బాగుంటుంది. మీరు వైజాగ్ చాలా మంచి ప్లేసు, అక్కడ నేను ముఖ్యమంత్రి కాకముందు కూడా చదువుకునే రోజుల్లో కూడా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. మరో చరిత్ర లాంటి
మన బాలచంద్ర కూడా సినిమా తీశాడు ఇక్కడ వైజాగ్ వచ్చి. వైజాగ్ అన్ని రకాల బాగుంది, ఇక్కడ చాలా ప్లేస్ ఉంది, అన్ని లొకేషన్స్ ఉన్నాయి, మీకు ఫెసిలిటీస్ ఉన్నాయి, నేను ఇస్తా. ఎవరన్నా స్టూడియోలు పెట్టుకుంటానంటే నేను స్టూడియో పెట్టుకోవడానికి స్థలం ఇస్తా, 2 ఎకరాల 10 ఎకరాలు 20 ఎకరాల ఇస్తా. ఆడే ఉంటానికి కావాలంటే ఉంటాను కూడా, మీ టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ ఇంకోళ్ళు కానీ వాళ్ళని కూడా నేను ఇళ్ల స్థలాలు ఇస్తా, ఇవన్నీ ఇస్తా. మీకు ఏమేం కావాలో ఇక్కడ సినిమా ఇండస్ట్రీకి అభివృద్ధి కావడానికి అవన్నీ నేను ఇస్తాను, మీరు ఇక్కడ కూడా వచ్చి తోడ్పడండి ఈ ప్రోగ్రెస్కి అని డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళు ఆలోచిస్తామన్నారు. చిరంజీవి గారు కూడా అన్నాడు. చిరంజీవి గారు ఏమన్నాడు, నాకు ఎప్పటికైనా కానీ వైజాగ్లో సెటిల్ అయిపోవాలని నా కోరిక అన్నాడు. అంతవరకు ముఖ్యమంత్రి చెప్పగలడు స్వయంగా. అది యాక్చువల్ సినిమాటోగ్రఫీ మంత్రి చెప్పి సరిపోయింది. ఆయన ముఖ్యమంత్రి, ఆయనే స్వయంగా ప్రజలందరికీ నేను సర్వీస్ చేసుకున్నాను, ఇది కూడా ఉంటే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ, అక్కడ కూడా చాలామంది ఉద్యోగాలు వస్తాయి కొన్ని వేల మందికి అని కూడా స్వయంగా చెప్పాడు. అది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే అప్పుడే నేను అంది వాళ్ళతో పాటు నేను కూడా స్టూడియో పెట్టుకుంటానని. మీకు చెప్పాగా, నేను కూడా స్టూడియో పెట్టుకుంటాను మా పిల్లలు నేను అని. అంతే తప్ప ఆయన దేనికి జెన్యూన్ అన్నవి ఏవి వదిలిపెట్టండి. ఆయన నేను చూశా, జెన్యూన్ అన్నవి ఏవి వదళ్ళు. ఇన్ కేసు నేను పొరపాటు చేశాను అనుకో, ఎంత నేను ప్రేమించినా కానీ నన్నే చంపదెబ్బ కొడతాడు, ఎందుకు తప్పు చేశావు. ఏపీలో ఆ మధ్య కాలంలో టికెట్స్ కి సంబంధించిన ఇష్యూ బాగా జరిగింది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ వ్యక్తిగా ఉన్న పోసాని గారు నోరెత్తలేదు అని చెప్పి చాలా మంది విమర్శించిన పరిస్థితి. అంటే ఇప్పుడు ఎట్లుంటుందంటే దీన్ని ఏమంటారంటే నతభ్రష్టులు అంటారు. నతభ్రష్టులు అన్నవాళ్ళని. నతభ్రష్టులు అంటే నీకు సరదా చెప్తా, జనం కూడా నవ్వుకుంటారు. ఇప్పుడు సినిమాలకు వెళ్ళాం, ఒకప్పుడు చూడు జ్యోతిలక్ష్మి ఇక్కడ దాకా లంగా కట్టుకొని డ్యాన్స్ చేసేది ఎవరికి, వ్యాంపు ఆమెగా వ్యాంపు సాంగ్ ఉందంటే జ్యోతిలక్ష్మి గారు చేస్తుంటారు. తర్వాత వాళ్ళ జయమాలిని వచ్చింది. అక్కడ ఏం చేద్దంటే